నా పేరు ఆదికేశవ రెడ్డి. అంటే ఎస్, ఆయన మనవన్నే. హలో గైస్, వెల్కమ్ టు అవర్ ఛానల్ పవర్ ఆఫ్ మూవీ లవర్ అండ్ దిస్ ఈజ్ వెంకీ. 2002 మార్చి 28 ఆది మూవీ రిలీజ్ అయిన రోజు 1983 మే 20 ఎన్టీఆర్ బర్త్డే. అంటే ఆది రిలీజ్ అయ్యే టైంకి ఎన్టీఆర్ స్టార్ అయ్యేసరికి పెద్ద హీరోల రికార్డులని బ్రేక్ చేసే టైంకి ఎన్టీఆర్ ఏజ్ 18 ఏళ్ళు. సినిమా ఓకే అయ్యి షూటింగ్ స్టార్ట్ అయ్యేసరికి ఇంచుమించు 17 ఏళ్ళు. అతి చిన్న వయసులో హీరో అయ్యి ఇండస్ట్రీ రికార్డ్స్ ని తిరిగి రాసి 17 ఏళ్లకే ఇండస్ట్రీ హిట్ కొట్టిన రికార్డ్ తరుణ్ పై ఉండగా, దాన్ని బ్రేక్ చేయకపోయినా 18 ఏళ్లకే స్టార్ అయ్యి ఎవరికి రాని మాస్ ఇమేజ్ ని సొంతం చేసుకుంటూ రాయలసీమ, ఆంధ్ర, నైజంలో టాప్ నెంబర్స్ పెట్టిన హీరో ఎన్టీఆర్. యంగ్ హీరోస్ అంటే అప్పటికి క్లాస్ ఫ్యామిలీ ఎంటర్టైనర్స్. ఏదో కాలేజ్ స్టోరీస్ మాత్రమే చేసుకుంటున్న టైంలో డైరెక్ట్ గా చిరు బాలయ్యలతో కంపేర్ చేసే రేంజ్ కి వెళ్లి చిన్నప్పుడే బాంబులేసే దగ్గర సెట్ చేసిన స్టాండర్డ్స్, విజిలేస్తే సుమలు గాల్లో ఎగిరే రేంజ్ కి, తొడగొడితే బ్లాస్ట్లు జరిగే రేంజ్ కి వెళ్లి ఇండస్ట్రీ రికార్డ్స్ ని తిరిగి రాసే స్థాయికి తీసుకెళ్లింది ఆది ఫిలిం. తల దించే వంశంలో పుట్టలేదురా, తొడ కొట్టే వంశంలో పుట్టా. 100 సెంటర్స్ లో 50 డేస్ ఆడిన సినిమాలు అప్పటికి చాలా తక్కువ. ఈ మూవీ ఆ ఫీట్ ని అందుకోగా 100 సెంటర్స్ లో 100 డేస్ ఆడిన మూవీ ఒక్కటి మాత్రమే. ఈ మూవీ దాదాపు 100 సెంటర్స్ అంటే 96 సెంటర్స్ లో 100 డేస్ ఆడి 175 రోజుల్ని 3 డైరెక్ట్ సెంటర్స్ లో ఆడింది. అప్పటికి 175 డేస్ ఆడిన సినిమాలు కూడా చాలా తక్కువ. అందరికీ తెలిసినట్టే రాయలసీమలో దుమ్ములేపే మార్కెట్ అయితే ఎన్టీఆర్ సొంతం. బట్ ఈ మూవీ అప్పటికి సీడెడ్ తో పాటు ఈస్ట్, ఉత్తరాంధ్ర, వెస్టర్న్, గుంటూరులో చాలా చోట్ల ఆల్ టైమ్ రికార్డ్స్ పెట్టింది. మరీ ముఖ్యంగా సీడెడ్లో 4 కోట్ల షేర్ మార్క్ దాటింది అప్పటికి కొన్ని సినిమాలు మాత్రమే. ఈ 4 కోట్ల మార్క్ ని అందుకున్న ఫస్ట్ 3 హీరోల్లో ఎన్టీఆర్ కూడా ఒకరు. చిరు, బాలయ్య, ఎన్టీఆర్లు మాత్రమే అప్పటికి ఈ ఫీట్ అందుకున్నారు. 4 కోట్ల షేర్ ని సీడెడ్లో అందుకున్నప్పుడు మళ్ళీ ఎన్టీఆర్ ఈ మార్క్ ని అందుకుంటాడని చాలా మందికి డౌట్స్ వచ్చాయి. బట్ ఆది రిలీజ్ అయిన నెక్స్ట్ ఇయరే సింహాద్రి మూవీతో ఈ మార్క్ ని దాటేస్తూ ఏకంగా సీడెడ్లో 5.5 కోట్ల షేర్ అయితే పెట్టాడు ఎన్టీఆర్. ఇంద్ర తర్వాత అప్పటికి సింహాద్రిదే సీడెడ్లో టాప్ ప్లేస్. పవన్ కళ్యాణ్, మహేష్ బాబు, ఎన్టీఆర్ అనే క్లాష్. చిరు పాలిటిక్స్ కి వెళ్లిపోయాక ఎన్టీఆర్ ఆదర్శ్ బృందావనం వంటి క్లాస్ సినిమాలు తీసుకున్న టైంలో స్టార్ట్ అయింది. బట్ కెరీర్ మొదట్లో చిరు, బాలయ్యలతో కంపేర్ చేసే మాస్ ఇమేజ్ ఎన్టీఆర్ సొంతం. ఆ రేంజ్ కి తీసుకెళ్లింది ఆది ఫిలిం. సో అలాంటి ఆది సినిమా ఫైనల్ రన్ బాక్సాఫీస్ రిపోర్ట్ ఏంటో ఈ వీడియోలో మాట్లాడుకుందాం. వెల్కమ్ టు ఫైనల్ రన్ సిరీస్. ఈ సిరీస్ లో ఇది 10th ఎపిసోడ్. ఇప్పటివరకు 9 ఎపిసోడ్లు వచ్చాయి. మిస్ అయి ఉంటే ప్లేలిస్ట్ లోకి వెళ్ళి చెక్ చేయండి. అండ్ ఈ సిరీస్ లో నెక్స్ట్ ఏ మూవీపై వీడియో కావాలో కూడా కమెంట్ చేయండి. వీడియోలోకి వెళ్ళే ముందు ఒక చిన్న రిక్వెస్ట్, మన ఛానల్ ని కొత్తగా ఎవరైనా విజిట్ చేస్తుంటే ఒకసారి ఛానల్లోని కంటెంట్ చూసి నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకుని మాకు సపోర్ట్ చేయండి. అండ్ వీడియోని లైక్ చేసి మన స్టాపేజ్ ని ఫాలో అవడం మాత్రం మర్చిపోతూ. ముందుగా నైజాం విషయానికి వస్తే ఇక్కడ మూవీ 5.4 కోట్ల షేర్ ని కలెక్ట్ చేస్తూ నైజాంలో 5 కోట్ల మార్క్ దాటిన అతి కొద్ది సినిమాల్లో ఒకటిగా చేరి ఎన్టీఆర్ పై రికార్డ్ తీసుకురాగా, తర్వాత నైజాంలో ఎన్టీఆర్ కి మార్కెట్ కూడా క్రియేట్ అయింది ఈ సినిమాతోనే. ఇక సీడెడ్ విషయానికి వస్తే ఏకంగా 4.2 కోట్ల షేర్ ని కలెక్ట్ చేస్తూ నరసింహనాయుడు తర్వాత టాలీవుడ్ లోనే టాప్ గ్రాసర్ అనిపించుకుంది. అండ్ ఈ రికార్డ్ ని సింహాద్రితో బ్రేక్ చేయగా, తర్వాత ఎన్టీఆర్ సినిమాలు సీడెడ్ లో ఎలా పర్ఫార్మ్ చేస్తున్నాయో ఇప్పటికీ చూస్తూనే ఉన్నాం. ఇక ఉత్తరాంధ్ర విషయానికి వస్తే 2.35 కోట్ల షేర్ కలెక్ట్ చేస్తూ సూపర్ ప్రాఫిట్స్ ని తీసుకురాగా, విజయనగరం వంటి చోట్ల 36 లక్షలు కలెక్ట్ చేస్తూ ఆల్ టైమ్ రికార్డ్ ని క్రియేట్ చేసింది. అప్పటికక్కడ టాప్ గ్రాసర్ నువ్వే కావాలి 35 లక్షలు. ఇక ఈస్ట్ లో 1.5 కోట్లు, వెస్ట్ లో 1,06,00,000, కృష్ణా 1.5 కోట్లు, గుంటూరులో 1.6 కోట్లు అండ్ నెల్లూరులో 1 కోటి వరకు షేర్ కలెక్ట్ చేసిన ఈ ఫిలిం ఆల్ టెరిటరీస్ లో 1 కోటికి తగ్గిన షేర్ ని కలెక్ట్ చేసిన అతి కొద్ది సినిమాల్లో ఒకటిగా చేరి దుమ్ము లేపింది. సో అలా తెలుగు స్టేట్స్ లో షేర్ 18.9 కోట్లకి చేరుకోగా, కర్ణాటక, రెస్ట్ ఆఫ్ ఇండియా, ఓవర్సీస్ మొత్తం మీద మరో 90 లక్షల వరకు షేర్ కలెక్ట్ చేసిన ఆది ఫిలిం ఫైనల్ రన్ లో టోటల్ వరల్డ్ గా కలెక్ట్ చేసిన షేర్ 19.8 కోట్ల రేంజ్ లో ఉండగా, గ్రాస్ 35 కోట్ల లోపు ఉంటుందని అంచనా. సినిమాకి థియేటర్కల్ గా జరిగిన బిజినెస్ 11 కోట్ల రేంజ్ లో ఉండడంతో ఓవరాల్ గా 8.8 కోట్ల ప్రాఫిట్ తో బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ హిట్ అవుతూ ఎన్టీఆర్ ని స్టార్ హీరోగా మార్చేసింది ఈ ఫిలిం. అలా 4th మూవీతోనే దాదాపు 20 కోట్ల వరకు షేర్ కొట్టిన హీరోగా దుమ్ములేపాడు ఎన్టీఆర్. ఇక సెంటర్స్ విషయానికి వస్తే 50 డేస్ ఇన్ 106 సెంటర్స్, 100 డేస్ ఇన్ 96 సెంటర్స్, 175 డేస్ ఇన్ డైరెక్ట్ 3 సెంటర్స్. ఆ ఇయర్ లో ఇంద్ర తర్వాత బిగ్గెస్ట్ హిట్ అండ్ బిగ్గెస్ట్ గ్రోసర్ అనిపించుకుంది ఆది ఫిలిం. అండ్ ఎన్టీఆర్ అనే ఒక నార్మల్ హీరోని స్టార్ హీరోగా మార్చేసింది. అలా 3 కోట్ల బడ్జెట్ తో తీసిన ఈ సినిమా ఇటు థియేటర్కల్ గా ప్రాఫిట్ తీసుకురావడమే కాకుండా అటు శాటిలైట్ పరంగా కూడా మంచి రేట్ కే వెళ్ళింది. అండ్ మ్యూజిక్ ఇచ్చింది అప్పటి నెంబర్ 1 డైరెక్టర్ మణిశర్మ గారు కావడంతో సాంగ్స్ సూపర్ హిట్ అయ్యాయి. అండ్ ఆడియో క్యాసెట్ సేల్స్ కూడా గట్టిగా వెళ్ళాయి. అలా ఎలా చూసినా కూడా బ్లాక్ బస్టర్ అయింది ఆది ఫిలిం. సో గైస్, దట్ ద వీడియో. ఇది ఆది ఫైనల్ రన్ రిపోర్ట్. ఈ సిరీస్ లో నెక్స్ట్ ఏ మూవీపై వీడియో కావాలో కమెంట్ చేసి, వీడియో నచ్చితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్, ఫ్యామిలీస్ కి షేర్ చేయండి.
మరొక ఇంట్రెస్టింగ్ వీడియోతో మళ్ళీ కలుద్దాం. అప్పటి వరకు సైనింగ్ ఆఫ్ పవర్ ఆఫ్ మూవీ లవర్. థ్యాంక్ యూ.